నమస్తే. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి బొద్దింకల ఉద్యమం 30-40 రోజుల పాటు జరిగింది. దేశం మొత్తం అటెన్షన్ అంతా కూడా ఆ బొద్దింకల ఉద్యమంపై పడింది. మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున వాటికి కవరేజ్ ఇవ్వడం జరిగింది. కానీ అదే తరహాలో జార్ఖండ్లో పెద్ద ఎత్తున నిజమైనటువంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ జరుగుతోంది. కానీ ఈ జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రావాల్సినంత పబ్లిసిటీ రావట్లేదు. దాని గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవట్లేదు. ఎందుకు ఈ సెలెక్టివ్ సైలెన్స్? ఎందుకు ఏం జరుగుతోంది? ఇది మరి విద్యార్థుల ఉద్యమం కాదా? నిజానికి అది పొలిటికల్లీ మోటివేటెడ్ ఉద్యమము. దానికి ఫారెన్ ఫండింగ్ వచ్చిందని, లేకపోతే మెటా సంస్థ దగ్గరుండి ఆ కంటెంట్ను ప్రమోట్ చేసింది, దాన్ని ఇంకా వైరల్ అయ్యేలా చేసిందనేటువంటి ఆరోపణలు వచ్చి దానికి వాళ్ళు క్షమాపణ కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు జార్ఖండ్లో అలా జరగట్లేదు? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచటెల్ గారు. సురేష్ గారు నమస్కారం. రాజు గారు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అక్కడ 30-40 రోజుల పాటు అక్కడ ధర్నా జరిగితే యాంటీ ఇండియా స్లోగన్స్, పోలీసుల మీద దాడులు అన్నీ జరిగాయి. దానికి ఇంటర్నేషనల్గా పెద్ద కవరేజ్ వచ్చింది. ఇక్కడ జార్ఖండ్లో నిజమైనటువంటి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరుగుతోంది. ఒక్క పొలిటికల్ లీడర్ లేడు, ఒక జెండా లేదు, ఓన్లీ ట్రై కలర్ జెండా తప్పితే అక్కడ ఏం కనిపించట్లేదు. బట్ ఎవరు దాని గురించి ఎందుకని పెద్దగా మాట్లాడలేదు? మీకు పబ్లిసిటీ ఎక్కడ వస్తుంది? పొలిటికల్ లీడర్ ఎందుకు వస్తారు ఒక డెమాన్స్ట్రేషన్కి? ఆయనకి పబ్లిసిటీ కావాలి. మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా, లోకల్ మీడియా, సోషల్ మీడియా అన్నీ ఉంటుంది మీ దగ్గర. జార్ఖండ్లో ఉంటే మ్యాక్సిమం మిమ్మల్ని సోషల్ మీడియా ఉంటుంది అంతే. మీకు ఎవ్వరు కవరేజ్ ఇవ్వరు. లోకల్ రిపోర్టర్స్ కూడా రారు మీ దగ్గరికి, ఎందుకంటే మీరు డబ్బులు పంచిపెట్టరు. అదే అంటారు, డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారు, కవరేజ్ ఇస్తారు. పెయిడ్ కవరేజ్ అంటారు దాన్ని, అందరికి తెలిసింది అది. ఓకే, కానీ అది జరగట్లేదు జార్ఖండ్లో. జార్ఖండ్లో జెన్యున్ గ్రూప్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దానికి వాళ్ళకి ట్రాక్షన్ లేదు. మన వైపు నుంచి కూడా తప్పు ఉంది. మన దాంట్లో ఎంతమంది మనం జార్ఖండ్ న్యూస్ గురించి ట్వీట్ చేస్తామా, లేకుంటే మన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నామా? మొన్న జార్ఖండ్ ఒక మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అన్నీ మాట్లాడుకున్నాం, అన్నీ అయిపోయినాయి, మొత్తం చర్చలంతా బాగా జరిగింది, లాస్ట్ మినిట్లో బీజేపీ వాళ్ళు వచ్చి దూరిపోయారు, దాంతో మొత్తం సిచ్యువేషన్ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వెళ్ళిపోయిందని. అక్కడే తెలుస్తుంది మీకు దట్ బీజేపీ భాష కరెక్ట్ పని చేశారేమో. అది ఢిల్లీలో వాళ్ళ వ్యతిరేకంగా, వాళ్ళ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రొటెస్ట్, సీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీది అది అందరు తెలుసు, నథింగ్ న్యూ అబౌట్ ఇట్. సో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రొటెస్ట్ ఢిల్లీలో జరిగినప్పుడు దానికి సపోర్ట్గా మెటా నుంచి, ట్విట్టర్ నుంచి, మిగతా అన్ని సోర్సెస్ నుంచి డబ్బులు కోట్లు పెట్టి ఖర్చు చేశారు. మనందరూ తెలిసింది. వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే కూడా, మన సౌరవ్ దాస్ ఈజ్ నేపాలీ, కానీ ఆధార్ కార్డు ఉంది వాడి దగ్గర. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ పాండిచేరిలో ఉంటారంటే నిన్న పోలీసు వాళ్ళు చెక్ చేశారు. దానికి ఆడు కోపం కొడుతున్నాడు. ఎందుకు చెక్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు? మా మదర్ డాక్యుమెంటేషన్, మా ఫాదర్ డాక్యుమెంట్. ఎందుకంటే ఇదే సౌరవ్ దాస్ కొన్ని సంవత్సరాల ముందు ఓపెన్గా అడ్మిట్ చేశారు, నేను ఐఎమ్ నేపాలీ గై స్టేయింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి, స్టడీస్కి వచ్చాను ఇక్కడ అని చెప్పి. అమిటీ ఇంటర్నేషనల్ ఈజ్ నేపాలీ. ఓకే, సో ఈజ్ నో రైట్ టు, యూ కెన్ స్టే ఇన్ ఇండియా. నేపాలీస్కి రైట్ ఉంది ఇండియాలో ఉన్నాడు. కానీ ఆధార్ కార్డ్ ఏంటి? రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఢిల్లీలో. 10 లక్షల రూపాయల ప్రతి నెల రెంట్ ఉన్న ఇంట్లో ఉన్నారు ఆయన. ఏ ఆదాయం లేదు, జీరో రెవెన్యూ. కానీ $2.85 మిలియన్ ఒక యుఎస్ ఫండ్ నుంచి డైరెక్ట్గా వితౌట్ FCRA రూట్ ఆయన ఖాతాలో పడ్డది వచ్చి. నా ప్రశ్న అడగడానికి నేను ఇదే ఒకటే అడుగుతాను. కానీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నారు? మన ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? FCRA లేకుండా $2 మిలియన్ వచ్చి పడ్డం అంటే తమాషానా? వైర్ అనే పబ్లికేషన్కి ఇదే ఠాకూర్ ఫ్యామిలీ, అదొక ఫ్యామిలీ ఉంది యూఎస్లో, వాళ్ళు $28 మిలియన్ ఇచ్చారు వైర్ అని పబ్లికేషన్కి, విచ్ ఇస్ ఎ కమ్యూనిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్ లెడ్ పబ్లికేషన్. వాళ్ళ 10 ఆర్టికల్స్లో 10 ఆర్టికల్స్ మోదీ విరుద్ధంగా ఉంటుంది, 5 ఆర్టికల్స్ ప్రో జిహాదీగా ఉంటారు, ఒక 2 ఆర్టికల్స్ ప్రో చైనా ఉంటుంది. ఇదే వాళ్ళ నార్మల్ ఎడిటోరియల్ స్టాండర్డ్ ఎజెండా అదే ఉంటుంది. ఇప్పుడు మనం అడగాల్సిన, మన గవర్నమెంట్ ఎందుకు మెటా మీద చేసిన ఆరోపణ మీద ఎందుకు ఓపెన్ డిస్క్లోజర్ ఇవ్వట్లేదు? సారీ చెప్తే వదిలేసినట్టే. సారీ అయిపోయిందా? ఒక మనిషిని చంపిన తర్వాత ఐఎమ్ సారీ అంటే అయిపోతుందా? అదే శిక్షించాల్సిందే. డబ్బులు ఇచ్చారు మెటాకి, మెటా అడ్మిట్ చేశారు. ఎంత ఇచ్చారు చెప్పండి, ఎవరు ఇచ్చారని చెప్పండి. ఎందుకంటే మెటా ఇస్ ఓపెన్, వాళ్ళు హైడ్ చేయలేరు. వాళ్ళు ప్రతిదానికి రెసీట్ ఇస్తారు మీకు. మళ్ళీ రెసీట్ ఎవరికి ఇచ్చారు?
దాని నంబర్ ఏంటి, జిఎస్టీ నంబర్ ఉందా లేదా, ఇట్ ఈస్ అ ఫారెన్ బిల్డ్ నంబరా, దానికి మీకు ఎట్లా పేమెంట్ ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చారు పేమెంట్, దేనికి బూస్ట్ చేయమని ఇచ్చారు, ఇది ఓపెన్ డిస్క్లోజర్ చేయాలండి. అశ్విని వైష్ణవ్ తప్పు అది. ఈ షుడ్ ఓపెన్లీ డిస్క్లోజ్ సేయింగ్ దాట్ మెటా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ ఢిల్లీ ప్రొటెస్ట్ని యాంప్లిఫై చేయడానికి. మనందరూ తెలిసింది అలోగ్రితం. మన పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం చెక్ చేస్తాం, మన ఫోన్ చెక్ చేస్తాం, మనం ఏం మెసేజెస్ వచ్చింది, ఎవరెవరు కొత్త వీడియోలు పెట్టారు, ఏ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ట్రెండింగ్ ఏముంది ట్విట్టర్లో చూస్తాం. దాని తర్వాత బ్రషింగ్కి వెళ్తాం. మన లైఫ్ మొత్తం డిక్టేట్ చేస్తుంది అలోగ్రిథమ్స్. మీరు రాంచీ అని కొట్టి చూడండి, మీకు అలోగ్రిథమ్స్ కనిపించవు. డజంట్ వర్క్, ఇట్ డజంట్ పుష్ ద రీచ్ అన్నమాట. ఢిల్లీలో జరిగిన దానికన్నా ఒక 1/4 కూడా రాంచీకి రావట్లేదు. అక్కడ అదే ప్రొటెస్ట్ నడుస్తుంది, అదే స్కేల్లో నడుస్తుంది. అక్కడ క్రిమినల్స్ లేరు. ఢిల్లీలో వచ్చినట్ల 3000 మంది క్రిమినల్స్ రాలేదు, కానీ వాళ్ళకి పబ్లిసిటీ లేదు. ఎందుకు? అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు దీన్ని. ఎక్కడో ఉన్న రాంచీ ఎవడు వెళ్తాడు అక్కడ? ఈవెన్ నేషనల్ ఛానల్స్ చెప్తే, రిపోర్టర్స్ చెప్తే వాళ్ళు వెళ్తారు, కానీ బహుశా లోకల్ ఛానల్స్ కంటే ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్, మన తెలుగు ఛానల్స్ ఉంది, వాళ్ళు ఎవరు వెళ్ళరు. వాళ్ళు ఏదో ఏఎన్ఐ ఫీడ్ తీసుకుంటారు అక్కడి నుంచి. ఎందుకు? కానీ ఢిల్లీకి ఉన్నారు, ఢిల్లీకి వెళ్తారు. ఎస్, మా దగ్గర మలయాళం ఛానల్స్ అందరు ఢిల్లీలో ఉన్నారు, ఒక్కడు రాంచీలో లేడు. ఇట్స్ వెరీ ఆబ్వియస్. డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు వాళ్ళని, ఫ్లైట్ డబ్బులు ఇచ్చి, హోటల్ బుకింగ్ చేసి, కేరళ హౌస్లో బుకింగ్ చేసి వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు చాలామందిని. అది స్పాన్సర్డ్ ప్రొటెస్ట్ ఉండే, కానీ పబ్లిక్ ఏం ఇమేజ్ క్రియేట్ చేశారంటే ఇది న్యాచురల్ ప్రొటెస్ట్. వాళ్ళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం చేశారు. విద్యార్థుల సమస్య అని ఏం జరిగింది? ఇప్పుడు 2 వారాల తర్వాత ఒక విద్యార్థి కనిపించట్లేదే. ఎక్కడున్నారు విద్యార్థులందరూ? వాళ్ళ పని మీదకి వెళ్ళిపోయారా? భయపడుతున్నారా బయటికి రావడానికి? పబ్లిక్ కొడతారని భయపడుతున్నారా? పోలీస్ కేసులు పడతాయని భయపడుతున్నారా? మరి సోకాల్ లీడర్స్ కూడా సైలెంట్గానే ఉన్నారు. రాహుల్ సైలెంట్ కాదు, వాళ్ళు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఓకే, వాళ్ళు నెక్స్ట్ పిల్లలతో ఇంకా చేపిస్తారంట. ఈ రోజే ప్రకటన వచ్చింది, దట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ యాక్ట్, దే కెన్ బి జైల్డ్ ఫర్ ఇట్. పిల్లలతోని మీరు ప్రొటెస్ట్ చేయకూడదు. మీరు రోడ్డు పక్కన పిల్లలు నిలబడి కొంత పొలిటికల్ లీడర్స్ పోతే ఫ్లాగ్ చూపిస్తారు, అది కూడా ఇస్ ప్రొహిబిటెడ్. ఓకే, మీరు ప్రొవోక్ చేస్తున్నారు, మీరు ఓపెన్గా చెప్తున్నారు మేము చేయబోతున్నామని పిల్లలతోని. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి మీరు మీ వైపు నుంచిన సమస్యలు పెట్టండి. స్టార్టింగ్ విత్ కాంగ్రెస్ రూల్ స్టేట్స్, స్టార్టింగ్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ పంజాబ్, అక్కడ ముందు పెట్టండి డీటెయిల్స్, తర్వాత మాట్లాడదాం. వీళ్ళకేంటంటే అజెండా ఉండాలి ఎప్పుడు. పొయ్యి మీద ఉన్న వేడి నీళ్ళలాగానే అది వేడిగా ఉంచుకోవాలి దాన్ని. ఇట్స్ ఆల్వేస్ షుడ్ బి కెప్ట్ హాట్, బాయిలింగ్ లా, లేకుంటే వీళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరిని మీడియాలో వీళ్ళని అడగట్లేదు, వీళ్ళే డైలీ 10 స్టేట్మెంట్లు 20 స్టేట్మెంట్లు 30 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అభిజిత్ దీప్కే దగ్గర బాస్టన్లో చదివాడు అన్నాడు, బాస్టన్లో ఆన్లైన్ వెళ్ళి అభిజిత్ అయ్యర్ మిత్రా చెక్ చేస్తే అట్లాంటి ఒక స్టూడెంటే లేడు బాస్టన్లో. కంప్లీట్లీ అసలు నేనే లేడు. మళ్ళీ ఎక్కడ చదివాడు? ఇప్పుడు అంటున్నాడు నా సర్టిఫికేట్ చూపించాలంటే మోదీ సర్టిఫికేట్ చూపించాడు. మోదీ ఏం చేశాడు? మోదీ బాస్టన్కి వెళ్ళలేదు కదా. నువ్వే క్లెయిమ్ చేసావు బాస్టన్కి వెళ్ళావు, నీకు ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. ఇప్పుడు చూస్తే ₹1 కోటి కావాలంట ఒక సంవత్సరం అక్కడ ఉండడానికి, ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అన్నీ కలిపితే. ఈయనకు లోన్ ఎవరు ఇచ్చారు? ₹1 కోటి. ఈయన అంటున్నారు ₹1 కోటి లోన్ లేదు. మళ్ళీ ఎవరు ఇచ్చారు మిగతా డబ్బులు? ఆబ్వియస్లీ ఆ ఫౌండేషన్స్ అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చుంటారు. దానికి వాళ్ళు ముందే పిండి తీసుకొని ఉంటారు వీళ్ళని. అక్కడ వెళ్ళంగానే ఇండియాలోనూ ప్రొటెస్ట్ మొదలు పెట్టాలి. సో ఈ సోకాల్డ్ ఫౌండేషన్స్ ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ఫండింగ్, సౌరవ్కి ఇచ్చిన ఫండింగ్, ఇదంతా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. ఇది గవర్నమెంట్ చేయట్లేదు. ఎందుకు బయట పెట్టట్లేదు సార్? ఏంటి భయం ఏంటి? వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉద్యమాల మీద ఉద్యమం అంటే వాళ్ళకి గవర్నమెంట్ చేసిన తప్పు ఫార్మ్ అజిటేషన్ నుంచి ఇదే చేశారు. యూ షుడ్ బి టఫ్ వెన్ యూ నీడ్ టు బి టఫ్. అది జరగట్లేదు, భయపడుతున్నారు. అంటే వాళ్ళ వెనకాల ఉన్న శక్తులను చూసి భయపడుతున్నారు. అది ఎందుకు భయపడతారు? వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? ఫారిన్ ఫండింగ్ అంటున్నారు. ఫారిన్ ఫండింగ్ ఎవరు? అమెరికా కావచ్చు, డీప్ స్టేట్ కావచ్చు. అది మనం ఒట్టిగా ప్రూవ్ చేయాలి, మరి స్పెసిఫిక్ ఐడెంటిఫై చేయాలి. సౌరవ్ దాస్ అకౌంట్ డబ్బులు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫారిన్ ఫండింగ్ వితౌట్ FCRA రూట్. హౌ డిడ్ ద మనీ గెట్ డిపాజిటెడ్ ఇన్ ఇండియన్ బ్యాంక్? వాజ్ ఇట్ ట్యాక్స్ పెయిడ్ మనీ? ఓకే, ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చింది కదా, బ్యాంక్ అకౌంట్ పేర్లు ఉంటాయి కదా. వై వాజ్ ఇట్ నాట్ ఇన్వెస్టిగేటెడ్? 10 లక్షల రూపాయలు నెలకు రెంట్ ఉన్న ఇంట్లో సౌరవ్ దాస్ ఎట్లా ఉన్నాడు? వితౌట్ హ్యావింగ్ ఈవెన్ అ జాబ్, ఉద్యోగం కూడా లేదు దానికి. ఎట్లా ఉన్నాడు? అడిగారు ఎవరైనా? అది అడిగినప్పుడు ఏమైంది? మిగతా కథల్లోకి వెళ్ళిపోయారు.
ఓనర్ చనిపోయి 3 సంవత్సరాలే ఇప్పుడు దాకా రెంటల్ అగ్రిమెంట్ మార్చలేదు. సో కాన్స్పిరసీ థియరీస్ అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందంటే రాంచీలో ఉన్న పిల్లలు పాప వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు కొట్టారు, టియర్ గ్యాస్ కొట్టారు. రాహుల్ గాంధీ కండెమ్ ద లాఠీ చార్జ్ అన్న. ఢిల్లీలో కండెమ్ చేయలేదు, రాజీనామా చేయాలని చెప్పారు అమిత్ షా. హేమంత్ సోరెన్ రాజీనామా ఎందుకు లేదు? ఇల్లు చుట్టుపక్కల మొత్తం 3 రౌండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ని పెట్టుకున్నాడు, ఇంటి లోపల కూర్చున్నాడు భయపడి, బయటికి రావట్లేదు హేమంత్ సోరెన్. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే దట్ ఇస్ జెన్యున్ ప్రొటెస్ట్. ఇది ఫేక్ ప్రొటెస్ట్ ఉండే ఢిల్లీలో జరిగింది. సో ఆబ్వియస్లీ దాని కంపారిజన్స్ చేస్తున్నారు అందరు. ఇప్పుడు అక్కడ ఇచ్చిన పబ్లిసిటీ ఎన్డీటీవీ వాళ్ళు పొద్దున చాలా డీటెయిల్గా అనాలిసిస్ ఇచ్చారు యూజింగ్ అలోగ్రిథమ్ మెథడ్స్, హౌ ఇట్ ఈస్ యాంప్లిఫైడ్. ఢిల్లీలో జరిగిన పోస్ట్ ఎన్ని ఉండే, దానికి యాంప్లిఫికేషన్ ఎంత వచ్చింది, రాంచీలో వచ్చిన పోస్ట్ ఎన్ని, దాని యాంప్లిఫికేషన్ ఎంత ఉంది. ఇది చాలా మటుకు క్లియర్గా తెలిసిపోతుంది దట్ ఎంటైర్ థింగ్ వాజ్ యాంప్లిఫైడ్. అది మెటా ఆల్రెడీ అక్నాలెడ్జ్ చేశారు దట్ మాకు డబ్బులు ఇచ్చారు వీళ్ళని చెప్పి ప్రమోట్ చేసి. అంటే మీరు ఏం ఓపెన్ చేస్తే ఆ రోజు ఆ కీవర్డ్స్ నడుస్తుంది. సిజేపీ, జంతర్ మంతర్, స్టూడెంట్ ప్రొటెస్ట్. మీరు ఏ ఫైల్ ఓపెన్ చేసినా, ఏ ఇమేజ్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా అదే వస్తుంది. మీరు అనుకుంటారు ఓ ఇది చాలా పెద్ద ప్రొటెస్ట్, ఇట్ ఈస్ బిగ్ థింగ్. సో ఇట్ ఈస్ నాట్. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి జరగాల్సిందంటే దే షుడ్ బి హోల్సేల్ ఎంక్వైరీ ఇంటూ ఢిల్లీ రైట్స్. ఢిల్లీలో ఆ రోజు జరిగిన ప్రొటెస్ట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పుకుంటారు, ఎంక్వైరీ ఉండాలి. ఏం జరిగింది, ఎవరు ఫండింగ్, ఇంకా దీంట్లో చాలా మిస్టెప్స్ చేశారు గవర్నమెంట్. మీకు తెలుసా లేదా రాజు గారు, పర్మిషన్ ఇచ్చింది 2 రోజులకే. రిటర్న్ పర్మిషన్ ఈజ్ ఓన్లీ ఫర్ 2 days ప్రొటెస్ట్. 36 days 40 days ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి మార్చలేదు మీరు? ఇనీషియల్ ఎవరు లేకుండే కదా, 10 మంది కూడా లేకుండే అక్కడ. అప్పుడు ఎందుకు వీళ్ళని అక్కడి నుంచి తరిమికొట్టలేదు? వయలేషన్, దే వైలేటెడ్ ద రూల్, త్రో దెమ్ అవుట్, అరెస్ట్ దెమ్, సింపుల్. ప్రొటెస్ట్ టైమింగ్ 10 AM to 5 PM. వాళ్ళు రాత్రి ఎందుకు నిద్రపోతున్నారు అక్కడ? సో యూ హ్యావ్ ఎంకరేజ్ దీస్ ఫెలోస్. స్టెప్ బై స్టెప్ మిస్టేక్స్ ఉండే గవర్నమెంట్ది. మీరు ఆ నిప్పింగ్ ఇన్ ద బండ్ అంటారు ఇంగ్లీష్లో, నిప్పింగ్ ఇన్ ద బడ్ అక్కడే ఫినిష్ చేసేసేయాలండి వెళ్ళి. అక్కడే వీళ్ళ ప్రొటెస్ట్ ఆపేయాలండి, చేయలేదు మీరు. అప్పుడు వాళ్ళకి ఇంకా ఎనర్జీ వచ్చింది, ఓకే గవర్నమెంట్ చాలా వీక్ ఉంది, మనం ఇంకా వీళ్ళతో ఆడుకుందామని చెప్పి ఒక మంత్రి చేత రాజీనామా చేయించాం. అది పోనీయండి, దట్ నాట్ ఎ బిగ్ థింగ్. వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చేయనియండి, దట్ ఈస్ బిగ్ థింగ్. అది దే థ్రిల్డ్ విత్ ఇట్, లెట్ దమ్ బి థ్రిల్డ్, నో ప్రాబ్లం. వాళ్ళు ఎంజాయ్ చేసుకునేయండి ఆ మాట మీద, వాళ్ళు పండుగ చేసుకోనండి, నో ప్రాబ్లం. కానీ అది కాదు నేను చెప్తున్నా ఏంటంటే గవర్నమెంట్కి తెలుసు వైలేషన్స్ జరుగుతుంది. పార్లమెంట్ మార్చు పర్మిషన్ లేదు, ఎట్లా మార్చ్ చేశారు? కేసులు తీసుకున్నారా? పిల్లల మీద కేసు పెట్టకూడదు. వైలెన్స్ ఏమైందండి? సుప్రీంకోర్టు ఆపలేదా ఎవరిని? వైలెన్స్ చేసిన వాళ్ళు వ్యతిరేకంగా కేసు పెట్టొద్దని చెప్పలేదండి. పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేశారు. 200 మంది మా పోలీస్ మా మెన్ అండ్ ఉమెన్ని ఇంజర్డ్ అయ్యారు, వాళ్ళు గాయపడ్డారు, స్కల్ ఫ్రాక్చర్ జరిగింది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి న్యాయం లేదా? ఈ హీరోస్కి ఒకటే ఉందా న్యాయం? సుప్రీంకోర్టుని ధమ్కి ఇస్తున్నాడు సౌరవ్ దాస్. సిజేఐ మీద ఆరోపణ చేస్తున్నాడు, బీజేపీ ఏజెంట్ అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఎవరో పిఐఎల్ వేశారు దాని వ్యతిరేకంగా కోర్టులో, అప్పుడు తెలుసు. అది కూడా టేకప్ చేయాలి, సుప్రీంకోర్టు కూడా భయపడతారు. నాల్సార్ యూనివర్సిటీలో కాన్వకేషన్, రాబోయే కాన్వకేషన్కి చీఫ్ జస్టిస్ రాకూడదని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అబ్జెక్ట్ చేశారంట. అంటే పాస్అవుట్ అయిన వాళ్ళు. ఆలోచించండి, లా చదివిన పిల్లలు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు రాకూడదంట. దే షుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఇమీడియట్లీ. వాళ్ళ డిగ్రీస్ని స్క్రాప్ చేసి పడేయాలి, సింపుల్. గవర్నమెంట్ డబ్బులతోని గవర్నమెంట్ కాలేజీలు చదివి గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తే యూ షుడ్ స్క్రాప్ దేర్ డిగ్రీస్, సింపుల్. అవి అప్పుడు దిగొస్తారు కొడుకులు, వచ్చి కాలు పట్టుకుంటారు. ఇది చేయట్లేదు గవర్నమెంట్. చీఫ్ జస్టిస్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, దట్ యూ కెనాట్ కమ్ ఫర్ ద కాన్వకేషన్. హూ ఆర్ దిస్ ఫెలోస్? మొన్నటికి మొన్న పోలీసులను తిట్టాడు, అతను సెక్యూరిటీగా ఉన్న పోలీసుల్ని తిట్టి పంపించేశాడు అభిజిత్ దీప్కి. అదే అరగెన్స్ ఉంది వీళ్ళట్లో. ఎందుకు అరగెన్స్ వస్తుంది? అటువైపు నుంచి రియాక్షన్ ఏం లేదు, గవర్నమెంట్ ఏం చేయట్లేదు, గవర్నమెంట్ క్వైట్గా ఉన్నారు. సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు ఎక్కువ ఏం చేయట్లేదు. ఇక్కడ పెద్ద స్టైల్లో కేసు వేశారు మన వాళ్ళు సోషల్ మీడియా. 3-4 రోజులు ఆ గ్రూప్లో ఫుల్ యాక్టివిటీ ఉండే. ఏది మెటా పైన కాదు, మా సోషల్ మీడియా గ్రూప్లో బీజేపీ. ఓకే, తెలంగాణ కేసు వేశారు మెటా చీఫ్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. ఏమైందండి కేసు? 1 ఇంచు ముందు కదిలిందా? ఉన్న డీసీపీని ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. డిడ్ దిస్ ఫెలోస్ గో టు కోర్ట్ అండ్ ఛాలెంజ్ ఇట్ as to why he was transferred? చేయలేదు. సో ఏమైంది? వాళ్ళకి ఇంకా ఎనర్జీ వస్తుంది. సరే ఇప్పుడు చూసుకుందాం.
మోదీ గారు వ్యతిరేకంగా మోదీ గారు అమ్మగారు తిట్టిన వాళ్ళ మీద ఒక్క కేసు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరు చెప్పారని చెప్పి 2 కేసులు రిజిస్టర్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడతారు, ఇక్కడ ఇది జరుగుతుంది. సార్ మనం ముందు డిస్కషన్ స్టార్టింగ్లో మెటా గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు సారీ చెప్పారు, ఎస్ మేము ప్రమోట్ చేసాం, డబ్బులు సారీ దానికి చెప్పలేదు. మోదీ గారు వీడియో మోదీ వీడియో దింపిన దానికి చెప్పారు, అది కూడా తప్పు, అబద్ధం. అండ్ అవర్ ఫెలోస్ యాక్సెప్టెడ్ ఇట్, అబద్ధాన్ని. యాక్సెప్ట్ లీగల్ టేక్ డౌన్ 5 hours ఎట్లా ఉంటుందండి? లీగల్ టేక్ డౌన్లో 3 steps ఉంటుంది. ఫస్ట్ రిపోర్టింగ్ చేస్తారు, మాస్ రిపోర్టింగ్ చేస్తారు ఎవరు, అది CJP వాళ్ళు చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఒక ఎగ్జిక్యూటివ్కి వెళ్తుంది, అది ఎగ్జిక్యూటివ్ ఫ్లాగ్ అయితే ఎగ్జిక్యూటివ్ చెక్ చేస్తాడు, దాని నుంచి మేనేజర్కి వెళ్తుంది, మేనేజర్ చెక్ చేస్తారు, దెన్ ఇట్ టేకెన్ డౌన్. లీగల్ డిమాండ్ ఉండాలి దానికి. లీగల్ డిమాండ్ టెక్నికల్ ఇష్, నో టెక్నికల్ ఇష్. నేను చెప్తున్నది ఎంటైర్ వాజ్ మ్యానిపులేటెడ్, కానీ ఏం చేయట్లేదు. సార్ ఇప్పుడు చైనాలో 2009 నుంచే ఈ ప్లాట్ఫామ్స్ మొత్తం బ్యాన్ చేశారు, ఏం లేవు. వాళ్ళ సెపరేట్ వాళ్ళకంటూ ఓన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. వై కాంట్ వి డూ ఇట్? ఎందుకు మనం సింపుల్. చైనా ఇస్ అ డిక్టేటర్షిప్, ఇండియా ఇస్ అ డెమోక్రసీ. అంతేనా? అంతే. మీరు ఇక్కడ చేశారో కోర్టుకి వెళ్ళి రేపు స్టే ఆర్డర్ తీసుకుంటారు. చైనాలో కోర్టు లేవు, ఏం లేవు, వాళ్ళదే ఫైనల్ డెసిషన్. రెండవది, చైనాకి ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ, వరీ చేయక్కర్లేదు. రేపు మనం ఏమైనా చేస్తే ఏం చేస్తాడు, మన ఇండియన్ ఇండస్ట్రీని బ్యాన్ చేసి పడేస్తాడు యూఎస్లో. బ్యాన్ చేయడం అంటే ఏం లేదు, అక్కడిక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్. ఈ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ యూరోప్ చేశారు కదా, యూరోప్ ఫైన్ వేశారు వీళ్ళ మీద, మెటా మీద, ట్విట్టర్ మీద, ఎక్స్ మీద ఫైన్లు వేశారు. వేరియస్ సెక్షన్స్, ఈవెన్ గూగుల్ మీద. న్యూస్ వాడుకున్నారు, మా న్యూస్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళకేం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏం చేశారు, ట్రంప్ ఉల్టా ఫైన్ వేశారు. యూరోప్ నుంచి వచ్చే ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మీదైనా ఇంత టారిఫ్ అని చెప్పి కట్టేశారు. ఎవరికి నష్టం? వాళ్ళకే. సో చెప్పడం చాలా ఈజీ, మనది తయారు చేసుకోవాలని చెప్పి ఒకటి అని చెప్పి ఏదో ఒకటి తయారు చేశారు, అది పోయింది, అది 24లో క్లోజ్ అయిపోయింది. ఎందుకు? మన వాళ్ళు నాట్ బాదర్డ్. మన వాళ్ళు అప్పుడు కూడా వాట్సాప్ యూజ్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటాడు, ఈ మన వాళ్ళకి తెలియదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ లేదు, ఏం లేదు, ప్రతి మెసేజ్ చదవచ్చు వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఎవ్రీ కాల్ యూ డూ దే నో యూ హెవ్ డన్ ద కాల్ టు సో అండ్ సో. కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ ప్లాట్ఫామ్స్ ఏమీ లేవు చైనాలో, రేపు ఉంది అక్కడ. వాళ్ళు అన్నీ తయారు చేసుకున్నారు వాళ్ళ వైపు నుంచి, వాళ్ళకి కావాల్సిన అన్ని. వాళ్ళ వాట్సాప్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ గూగుల్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ అది కాదు మన సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ ఈజ్, యూరోప్లో ఏం చెప్పినా కానీ స్ట్రిక్ట్ రాల్స్. ఇవాళ ఆస్ట్రేలియా వేశారు, మళ్ళీ ఫైన్ వేశారు గూగుల్ మీద. మీరు న్యూస్ వాడుకుంటున్నారు, మీరు సర్చ్లో పెడుతున్నారు వాళ్ళ పేర్లు, వాళ్ళకి రెవెన్యూ రావట్లేదు అని చెప్పేసి, ఇంక్రీజ్ రెవెన్యూ ఇవ్వాలని చెప్పి. కరెక్ట్, కానీ మన వాళ్ళు చేయరు. ద ప్రాబ్లమ్ ఈస్ దిస్. ఒక అపాలజీ చేసేసావు, వెరీ వైట్ స్కిన్ అపాలజీస్ చేస్తే మనం థ్రిల్ అయిపోతారు. మనం చాలా ఇంకా చాలా చెప్తారు కదా, ఇండియన్ నేషనల్ అవార్డు ఇస్తే మనకు సరిపోదు, అది ఆస్కర్ కావాలి, అదే మనకి నిజమైన, అది నిజమైన అవార్డు. ఇండియన్ నేషనల్ అవార్డు గవర్నమెంట్ ఇచ్చేది అది ఎందుకు? అది వైట్ స్కిన్ నడుస్తాడు అక్కడ, అప్పుడు మనకు థ్రిల్ అనమాట. సో ఇది మన ఆల్వేస్ వి సీక్, ఇది మన వైపు నుంచి ఇప్పుడు జరుగుతుంది. మన ప్రజలు అర్థం చేసుకోవాలి. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. సోషల్ మీడియా వాడుతున్నారు, వాళ్ళకి తెలియదు ఇట్లాంటి అల్గోరిథమ్స్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఇది నిజమే, ఇదంతా కరెక్టే. రాహుల్ గాంధీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 10 పోస్ట్ రాహుల్ గాంధీది ఉంటుంది నా ఫీడ్లో. అంటే ఎవడో పుష్ చేస్తున్నాడు, అల్గోరిథం పుష్ చేస్తున్నాడు. ఎందుకంటే దిస్ ఫెలో ఇది రైట్ వింగ్ గాయ్, రైట్ వింగ్ గురించి రాస్తాడు, సో వీని మీద అల్గోరిథం పుష్ చేయండి. సో రెండు జరుగుతుంది. ఐదర్ స్టాప్ వాచింగ్ ఫేస్బుక్, చెకింగ్ ఫేస్బుక్, ఆర్ నేను దాని వ్యతిరేకంగా కామెంట్ కొడతాను, వాళ్ళ అల్గోరిథం మళ్ళీ పెరుగుతుంది. బికాజ్ ఎంగేజ్మెంట్ ఇంక్రీజెస్. నాలాంటి 100 మంది వెళ్ళి తిడతారు, ఎంగేజ్మెంట్ ఇంక్రీజెస్. ఆ పోస్ట్కి మళ్ళీ విజిబిలిటీ ఇస్తారు మెటా. ఇది స్ట్రాటజీ వాళ్ళది. అయితే సార్ ఫైనల్ మన స్ట్రాటజీ అర్థం చేసుకుంటలేము. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద స్ట్రాటజీ. రాంచీ రావట్లేదు, ఇట్లా వస్తుందండి. వాడు అలా డిజైన్ చేసాడు అల్గోరిథం, అంతే. సో యూ హ్యావ్ టు ఫైట్ ద అల్గోరిథం. యూ హ్యావ్ టు డిమాండ్ ఎవ్రీ వీక్ ఐ నీడ్ టు నో వాట్ ద అల్గోరిథం, హౌ ఇస్ ఇట్ రన్నింగ్. అదే బికాజ్ ఇది ఒక్క రోజులో నడవదు. ఇది ప్రతి 5 నిమిషాలకి అల్గోరిథం మారుతూ ఉంటుంది. అదే మన ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఇబ్బంది ఉండదు, మన దగ్గర ఉన్నాయి. అది కూడా ఏం గ్యారంటీ లేదండి, ఏ గ్యారంటీ లేదు. మన వాళ్ళు తయారు చేసి మన వాళ్ళు కూడా రేపు మ్యానిపులేట్ చేస్తారు డబ్బుల కోసం. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ మనీ. ఎండ్ ఆఫ్ ద డే అంత పెద్ద ఏం చెప్తారు, నేషనలిస్టిక్ స్పిరిట్ అంతా ఏం లేదు. ఎంతమందిలో ఉంటుందని చాలా తక్కువ మంది, 5% మందిలో మన దేశంలో నేషనలిస్టిక్ స్పిరిట్. ఛాన్స్ దొరికితే యూఎస్ఏ వాడు ఇమిగ్రేషన్ రేపు సిటిజన్షిప్ ఇస్తే ఇండియన్ సిటిజన్షిప్ పడేసి అక్కడ వెళ్ళిపోతాడు. ఆస్ట్రేలియా వాడు ఇస్తే అక్కడే వెళ్ళిపోతాడు. కెనడా వాడు ఇస్తే అక్కడే వెళ్ళిపోతాడు.
ది సో కాల్డ్ నేషనలిజం ఇస్ ఓన్లీ నామకే వాస్తే హిందీలో అంటారు. యాక్చువల్ స్పిరిట్ అంటే ఐ అడ్మైర్ ఫెలోస్ హు స్టేట్ బ్యాక్, ఎస్పెషల్లీ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్. వాళ్ళకి దీనికన్నా 10-20% శాలరీ బయట వస్తుండే, బట్ దే స్టేట్ బ్యాక్. ఇంకోటి ఏంటంటే మనం ఈ పబ్లిసిటీ అనేది మీడియాలో పనిచేశారు మీరు నేను పనిచేశాను చాలా సంవత్సరాల నుంచి. మీడియా మారిపోతుంది. ముందున్న మీడియా ఎట్లా ఉండే, న్యూస్ పేపర్, ప్రెస్ కాన్ఫరెన్స్, ఆర్టికల్స్, 8 కాలమ్ ఆర్టికల్స్ హిందువులు వస్తుండే ముందు. ఎవరు చదువుతారు నాకు అప్పుడు అర్థం కాకపోతుంది. ఇప్పుడు 8 కాలం పోయి 1 కాలం కూడా లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర టైం లేదు. ఓకే, పేజ్ 1 వేస్తారు, నెక్స్ట్ వన్ పేజ్ 16కి వెళ్తుంది. మనం అర్థం చేసుకోండి. దాన్ని శాటిలైట్ టెలివిజన్ వచ్చింది, అది ఇప్పుడు పోయింది. శాటిలైట్ టెలివిజన్ ఇస్ డెడ్ టుడే. ఓటీటీ వచ్చింది. ఓటీటీ ఈజ్ గోట్ అ వెరీ గుడ్ ఆడియన్స్ ఇప్పుడు కూడా, ఎందుకంటే అది చాలా సెలెక్టివ్ ఆడియన్స్. వాళ్ళు ఏం చూడాలో అదే చూస్తారు వాళ్ళు. దెన్ కేమ్ యూట్యూబ్. దానికన్నా ముందు యూట్యూబ్ వచ్చింది అనుకోండి. యూట్యూబ్ లాంటి అది యూట్యూబ్ అలకృతం మార్చేది. నిన్న నుంచి యూట్యూబ్ వాచ్ అవర్స్ మార్చేశారు, 8,000 చేసేసారు కొత్త వాళ్ళకి. జనవరి నుంచి వస్తుంది యాక్చువల్గా, అనౌన్స్ చేశాడు. ఆగస్ట్ నుంచి అనౌన్స్ చేశారు, జనవరి నుంచి ఎఫెక్టివ్ అయితే. ఇది ఆలోచించండి. రాత్రికి మార్చేశాడు వితౌట్ ఈవెన్ బాదరింగ్. ఎంతోమంది రెవెన్యూ పోయింది, స్ట్రీమ్ పోతుంది ఇప్పుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ ఈజ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ అస్. వీడియోస్ లేకుంటే వాడు డబ్బులు ఉండదు, వాడి దగ్గర అడ్వర్టైజర్స్ ఉంటారు. ఓకే, మెటా భారతదేశం నుంచి లాస్ట్ ఇయర్ సంపాదించింది 3,784 కోట్లు రెవెన్యూ ఫ్రమ్ ఇండియా. అడ్వర్టైజింగ్ రెవెన్యూ ప్లస్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూస్ 3,784 crores. ఎంత మెటా నుంచి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఆలోచించండి. అండ్ దాని నెట్ ప్రాఫిట్ 630 crores, 630 కోట్లు నెట్ ప్రాఫిట్. ఎంత పెద్ద ఆపరేషన్ ఆలోచించండి, ఎంత పెద్ద మార్కెట్ మనది ఆలోచించండి. 80 లక్షల మంది, 80 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్, 40 కోట్ల మంది ఫేస్బుక్, అన్నీ. సో మన మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు వెన్ దే వాంట్ టు అప్రోచ్ దిస్ మార్కెట్, మన డిమాండ్స్ దాని ముందు క్లియర్గా పెట్టాలి. వాళ్ళకు ఒక భయం ఉండాలి దట్ వీ కెన్ బి పనిష్డ్. దాని ఇంప్లికేషన్ మన మీద ఉంటుంది. అమెరికాలో మన మీద దాని టారిఫ్లు తీసుకొస్తాడు ట్రంప్ అప్పుడే ఇమీడియట్గా. అమెరికన్ కంపెనీస్ మీద మీరు ఫైన్ వేస్తారా అని నేను చూసుకుంటాను. ఎందుకు ఫైన్ వేసామని అడగట్లేదు. ఇదే ట్రంప్ని బ్యాన్ చేశారు కదా, ట్విట్టర్లో బ్యాన్ చేశారు కదా, యూట్యూబ్ నుంచి తీసేశారు కదా ఆయన వీడియో అంతా. అప్పుడు ఆయనకి ఎట్లా, దానికోసం ఆయన సొంత సోషల్ మీడియా పెట్టుకున్నాడు, ట్రూత్. ఇది రాంచీ గురించి కంప్లైంట్ చేసేటప్పుడు మనం ఇది అర్థం చేసుకోవాలి. దట్ ఇన్స్టాగ్రామ్ విల్ డిసైడ్, ఫేస్బుక్ విల్ డిసైడ్ మీరు ఏం చూడాలి. కొంతమంది ఆలోచంట, సురేష్ గారు మీ వీడియోలు కనిపించట్లేదు, మీరు ఇప్పుడు వీడియోలు చేయట్లేదు అని చెప్పి. ప్రతిరోజు నేను 5 నుంచి 6 వీడియోలు చేస్తానండి. అవునా, వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? దట్స్ కాల్డ్ షాడో బ్యానింగ్. చూడకూడదు మీరు. సురేష్ కోచాటు వీడియోస్ వద్దు, పక్కన పెట్టండి. సో ఐ హ్యావ్ టు బీట్ ద సిస్టమ్. నేను వేరే రూట్ చూసుకుంటాను. నేను రీల్స్ వేస్తాను, వాడు రీల్స్ ఆపలేదు ఎక్కువ. అదే రీల్ తీసి ఇంకో చోట్ల ట్విట్టర్లో వేస్తాను, మళ్ళీ అక్కడ వాడు ఆపలేదు. ట్విట్టర్ ఇస్ ఫార్ మోర్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ యాక్చువల్లీ. కానీ ట్విట్టర్లో కూడా మొన్న నేను చేసిన ఒక పోస్ట్ని రిపోర్ట్ చేశారు ఈ CJP వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ కమ్ అప్ ఇన్ లైఫ్, మీ జీవితంలో మంచి బాగుపడాలంటే మీరు యు బి ఏ స్కై రూట్ నాట్ ఏ కాక్రోచ్ అని రాశాను నేను. దానికి రిపోర్ట్ చేశారు, మాస్ రిపోర్ట్, హేట్ కామెంట్ అని చెప్పేసి. ఫేస్బుక్ నా మానిటైజేషన్ ఆపేశారు లాస్ట్ 3 నెలలు. ఫేస్బుక్లో నా మానిటైజేషన్ ఆపేసి నాకు డబ్బులు రావట్లేదు లాస్ట్ 3 months. మళ్ళీ నేనేం చేశాను, ఐ రోట్ టు అమిత్ షాస్ ఆఫీస్. ఈ కాంట్రవర్సీ అంతా నడుస్తున్న టైంలో, మెటా కాంట్రవర్సీ, నేను చెప్పాను ఇట్లా నడుస్తుంది, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఐ బీన్ అన్ఫేర్లీ బ్యాండ్ అని చెప్పి CC మెటాకి రాశాను. విత్ ఇన్ 1 week నా మొత్తం మానిటైజేషన్ వచ్చేసింది లాస్ట్ 3 నెలలది. నాది షాడో బ్యానింగ్ తీసేశారు. అంటే వాళ్ళు ఒఫీషియల్గా మిమ్మల్ని చూపించారు, మీరు ఎగ్జిస్ట్ లేదు. మిమ్మల్ని వెళ్ళి సర్చ్ చేస్తేనే నా పేరు కనిపిస్తుంది, ఆటోమేటిక్గా మా పేరు కనిపించదు సురేష్ కోచాట్ల అని ఫేస్బుక్లో. ఇది వాళ్ళు చేస్తున్న పని. సో మనం అర్థం చేసుకోవాలి, మన లైఫ్ని ప్రతి నిమిషాన్ని కంట్రోల్ చేసేది ఈ అల్గరిథమ్స్. మనం ఎప్పుడు అనుకుంటాం ఇది కాదు, ఒకసారి అనిపిస్తుంది నాకు మంచిది, పుస్తకం తీసుకొని కూర్చొని చదవండి. దానికి ఎవరికి కాపీరైట్ లేదు కదా ఇప్పుడైతే, అట్లీస్ట్ అక్కడ అల్గరిథం లేదు కదా. యు ఆర్ డిసైడింగ్ వాట్ టు రీడ్. ఆ రీడింగ్ హ్యాబిట్ పోయిందన్నమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో లెట్ అస్ నాట్ కంప్లైంట్, లేదు అది లేదు. కానీ గవర్నమెంట్ షుడ్ బి స్ట్రిక్ట్. అది మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ కాదు. ఆస్ట్రేలియా దగ్గర నుంచి నేర్చుకోండి, యూరోప్ దగ్గర నుంచి నేర్చుకోండి. యూరోప్ మీద ఫైన్ వేస్తే కూడా యూరోప్ ఆ ఫైన్ లిఫ్ట్ చేయలేదు సాఫ్ట్వేర్ కంపెనీ మీద, గూగుల్ మీద, మెటా మీద, ట్విట్టర్ మీద. దే డి నాట్ రోల్ బ్యాక్ ద ఫైన్స్. ఇట్స్ నో ప్రాబ్లం.
మా కంపెనీలు ఉన్నారు, శాప్ ఉంది, వాళ్ళు ఉంది, వీళ్ళు ఉన్నారు, మీరు కొనుక్కోకపోతే నో ప్రాబ్లం, మీరు యూ సఫర్, యువర్ కంపెనీస్ విల్ సఫర్. వాళ్ళు ఎట్లయినా కావాలి వాళ్ళకి సాఫ్ట్వేర్, వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటారు, అంతే సింపుల్. టారిఫ్లు కంపెనీ, మన ఇండియన్ కంపెనీ మీద టారిఫ్ పెడితే అంటే ఇండియన్ ప్రోడక్ట్ మీద కడుతుంది అమెరికా వాడు, అంతే. సో దిస్ ఇస్ వాట్ షుడ్ బి. మనం చాలా క్లియర్గా వీఆర్ 140 crore మార్కెట్, మా దగ్గర నుంచి ఓన్లీ మెటా వాళ్ళు 7,000 కోట్లు తీసుకెళ్తున్నారు ప్రతి సంవత్సరం. వీ నీడ్ ఆన్సర్, జస్ట్ వీ నీడ్ గుడ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎందుకు రాంచీని పుష్ చేయట్లేదు, రాంచీని మీరు పైకి ఎందుకు రానియట్లేదు, రాంచీ పేరు, రాంచీ వర్డ్ కూడా మీరు పైకి రానియట్లేదు, ప్రొటెస్ట్ని పక్కన పెట్టండి. ఎందుకంటే మీకు డబ్బులు రావు, ఎవడు రాంచీ నుంచి మీకు 100 కోట్లు 50 కోట్లు ఇవ్వట్లేదు, లైక్ మెటా, లైక్ CJP వాళ్ళు ఇచ్చినట్ల. అది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్ అబౌట్ అనమాట సార్. ఈ ఎంటైర్ ఎపిసోడ్ సార్ మొత్తం రేపు యూపీ ఎలక్షన్లు తర్వాత, దాని తర్వాత వచ్చి 29 ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని అక్కడ డిఫేమ్ చేయడానికి లేకపోతే అక్కడ మైలేజ్ తగ్గించడానికి జరుగుతోంది. ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అట్లా అంటే మన వాళ్ళు సోషల్ మీడియా చూసి ఓటేస్తే మోదీ గారు ఎప్పుడు గెలవకపోతుండే. ఓకే ఓకే, ఎమోషన్స్ అని ఒకటి ఉంది మన ఇండియన్స్కి. ఓకే, భారతదేశం అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. సోషల్ మీడియా చూసి మనం ఓటు వేయలేము. అట్లా అంటే రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రధానమంత్రి అయిపోతుండే. ఓకే, సో ఇదేం ఇంపాక్ట్ డజంట్ మ్యాటర్. మన పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ ఇండియాలో. 20 రోజుల్లో వీళ్ళు ఎవరని చెప్పి ఎవరు అడగట్లేదు వీళ్ళ గురించి. వాళ్ళే ప్రతిరోజు 10 స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళదే మెటాల పుష్ చేస్తున్నారు. ఎందుకు ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ముందు 20 మైకులు ఉండే అభిజిత్ దీప్కి మాటలు, ఇవాళ మాట్లాడితే 2 మైకులు ఉన్నాయి. సో యు నో ది ఇంపార్టెంట్, అంతే అయిపోయింది. ఆ ఫేస్ ఇస్ ఓవర్, కథం. ఇప్పుడు రాంచీ గురించి మాట్లాడరా అంటే మాట్లాడలేదు అభిజిత్ దీప్కి. ఎందుకు, నేను ఎందుకు వెళ్ళాలి అక్కడ, అందుకు మీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రొటెస్ట్ కాదు కదా, దానికోసం నువ్వు వెళ్ళట్లేదు అక్కడ. సింపుల్ యాజ్ దట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. పాలిటిక్స్, బిహైండ్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ పాలిటిక్స్. వీళ్ళని ఎవరు స్పాన్సర్ చేశారో మనకు తెలుసు, వీళ్ళ వెనక డబ్బులు పెట్టారు అది కూడా మనకు తెలుసు. ఎక్స్పోజ్ అయిపోయారు. సో వై షుడ్ బీ వరీడ్ అబౌట్ ఇట్. యూపీ ఎలక్షన్ యోగి ఆదిత్యనాథ్ గారు చూసుకుంటారు, ఎవరికి టెన్షన్ అవుతుంది. ఎలక్షన్ ఇస్ ఫాట్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, బాంకీపూర్ వచ్చిందని చెప్పి భయపడక్కర్లేదు. బాంకీపూర్లో పడింది 34% ఓటు, 34%. డస్ అ టోటల్ బాయ్కాట్ బై ప్రో బీజేపీ ఓటర్స్. మీరు క్యాండిడేట్ని మార్చారని చెప్పి దానికోసం గెలిచారు ప్రశాంత్ కిషోర్. లేకుంటే 60% ఓట్ పర్సెంటేజ్ ఉంటావు, లేకుంటే 70% ఓటింగ్ పర్సెంటేజ్, ప్రశాంత్ కిషోర్ గెలవరు. కశ్యత్ కమ్యూనిటీ, ద ఫార్వర్డ్ కమ్యూనిటీ ఇన్ బాంకీపూర్, విచ్ ఇస్ పట్నా వెస్ట్ సిటీ కాన్స్టిట్యున్సీ, అర్బన్ కాన్స్టిట్యున్సీ, మ్యాక్సిమం ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాయ్కాట్ చేశారు ఎలక్షన్. సో మీరు ప్రతి సీట్లో ఇది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో యూపీ ఎలక్షన్ 400+ సీట్లు ఉన్నాయి, చూద్దాం. టైం ఫర్ ఇట్ స్టిల్ ఈవెన్ నౌ. మొత్తానికి పబ్లిక్లో అయితే ఎక్స్పోజ్ అయిపోయారు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ షుడ్ బి సీన్ టు బి టేకన్. మీరు నేను లోపల నుంచి సీక్రెట్గా చెప్పేశారు, సీక్రెట్గా ఫైన్ వేసేసారంటే కాదు. యాక్షన్ గ్రౌండ్లో కనిపించాలి. అప్పుడు ప్రజలకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ వీని ట్యాకిల్ చేశాడు అని చెప్పేసి. గుండాయిజం చూపించిన వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే, పోలీసు వాళ్ళ మీద రాళ్ళు విసరడం మీద చర్యలు ఉండాల్సిందే, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన వాళ్ళ ప్రాపర్టీ మీద ఉండాలి. సుప్రీంకోర్టు ఏదని చెప్పుకోనండి, జర్నలిస్టుల మీద దాడి చేసి ప్రైవేట్ ఇండివిజువల్ షుడ్ గో అండ్ ఫైల్ FIR. గవర్నమెంట్ FIR విత్డ్రా చేసుకున్నారు వాళ్ళ వైపు నుంచి. ప్రైవేట్, నా కారు పోయింది, నా షాప్ ఫ్రంట్ పోయింది, నా బిజినెస్ పోయింది, నన్ను మెట్రో స్టేషన్లో దిగనీయలేదు, ఫైల్ ద కేసెస్. ఒక్కటి కాదు, 200-300 FIR ఫైల్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది. అస్సాం నుంచి గుజరాత్ దాకా తిరగాలి కొడుకు, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. అది మన వాళ్ళు చేయట్లేదు. దిస్ షుడ్ బి డన్ బై బీజేపీస్ లీగల్ వింగ్. వాళ్ళ పార్టీ వైపు నుంచి చేయాల్సింది. ప్రజల దగ్గర చెప్పాలి, మీ ప్రాపర్టీ ఏమైనా పోయిందనుకోండి ప్రొటెస్ట్లో, మా దగ్గర రండి, మేము సహాయం చేస్తాం మీకు. కపిల్ సిబల్ ₹1,00,00,000 ఇచ్చింది వీళ్ళకి. వై? మీకు ఎవరైనా ప్రాబ్లం కేసు వేస్తే ఈ ₹1,00,00,000 వాడుకోండి అని చెప్పి. ఆలోచించండి. ఇటువైపు ఉన్న పోలీసు వాళ్ళు 200 మంది ఫ్యామిలీస్కి ఏమైనా ఇచ్చారా? 10 పైసలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఎవరైనా లీగల్ హెల్ప్ ఇచ్చారో అది కూడా ఇవ్వలేదు. వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి ఏమైనా కేసు ఫైల్ చేస్తే. ఇది ప్రాబ్లం. చూద్దాం సార్ గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో, వాళ్ళు ఏమనుకుంటున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ హ్యాస్ టు హ్యాండిల్ ద ప్రాబ్లమ్ ఈస్, మీరు లోక్సభ మొత్తం వాష్అవుట్ చేయడానికి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు. సింపుల్, లోక్సభ స్పీకర్ షుడ్ హావ్ నేమ్డ్ అండ్ థ్రోన్ ద ఫెలోస్ అవుట్. యూపీ హయాంలో చేశారు కదా, బ్యాన్ చేసి పడేయాలి లోక్సభ నుంచి. 1-2 రోజులు ఉండాలి, దాని తర్వాత బ్యాన్ చేసి పడేయాలన్నమాట. థ్యాంక్ యూ.
మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈ బొద్దింకల ఉద్యమానికి సంబంధించి ఈ మెటా సంస్థలు మిగతా సంస్థలన్నీ కూడా కావాలనే షాడో బ్యానింగ్ చేస్తున్నాయి, జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేస్తున్నాయి, పబ్లిసిటీ అస్సలు పెట్టలేదు. దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.